హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే నాలెడ్జ్ హబ్. మనకి శుభాంశు శుక్ల గారి యొక్క అంతరిక్ష యాత్ర సందర్భంగా మనకి ఆక్సియం 4 మిషన్ అనేది వార్తల్లో ఉందండి. దానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఆక్సియం 4 మిషన్ మనం గతంలో నలుగురు వ్యోమగాముల గురించి చెప్పుకున్నాం. అయితే దానికి సంబంధించి భారత్కి మనకి ప్రయోజనం ఏంటి అనే విషయానికి వస్తే, ఫస్ట్ ఒకసారి ఆయన శుభాంశు శుక్ల గారి యొక్క వ్యాఖ్య ఒకసారి గమనిస్తే, ఇది నా అంతరిక్ష యాత్రకు తొలి అడుగు మాత్రమే కాదు, అంతరిక్షంలోకి భారత ప్రయాణానికి శుభారంభం అని ఆయన పేర్కొనడం జరిగింది. అంటే మనకి దానికి సంబంధించి ఒక 3 మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకోవడం జరిగింది. అంటే ఆ శుభారంభం సంబంధించి కూడా చాలా తొలిమెట్టు అని చెప్పేసి ఒక 4-5 పాయింట్స్ మనం చెప్పుకుంటాం. దాంట్లో భాగంగా ఫస్ట్ మనకి గగన్యాన్ యాత్ర అనేది మనము యాక్చువల్గా 2022లోనే చేయాలి. కొన్ని కారణాల వల్ల అది 2027కి పోస్ట్పోన్ అయింది. దీని ఉద్దేశం ఏంటంటే భూకక్షలోకి భారతీయుని యొక్క ప్రవేశం అనేది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ ఆర్థిక వృద్ధి. మనకు భారత్ యొక్క స్పేస్ రంగం అనేది చాలా పరిమితమైన వాటా కలిగి ఉంది. అంతర్జాతీయంగా కేవలం 2% వాటాని మాత్రమే కలిగి ఉంది. దాన్ని 10%కి పెంచాలని చెప్పేసి మన భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని చాలా కార్యక్రమం అమలు చేస్తుంది. దాంట్లో భాగంగా కూడా ఈ మిషన్గా చెప్పుకోవచ్చు. ఇంకొకటి, ఈ మధ్య మనకి మన స్పేస్ సెక్టర్లో కూడా ప్రైవేట్కి సంబంధించిన కొన్ని సంస్థలు వచ్చినాయి. వాటిని ప్రోత్సహించి మన దేశానికి ఈ ఎస్ఎన్టీ రంగంని ఇంకా సూపర్విజన్, అంటే మన ప్రపంచంలో సూపర్ పవర్గా చేయడానికి ప్రైవేట్ రంగం తోడ్పాటు కూడా అవసరం కాబట్టి ప్రభుత్వం యోచన చేస్తుంది. నెక్స్ట్ తొలిమెట్టు, అంటే కొన్ని అంశాలకు సంబంధించి కీలకంగా ఈ మిషన్ మారడం జరిగింది. ఏంటి అంటే, మనము అంతరిక్షానికి సంబంధించి కానీ, చందమామకు సంబంధించి, అంగానికి సంబంధించి అక్కడ శాస్త్ర పరిశోధన చేయడం కానీ కావచ్చు, నెక్స్ట్ ఖనిజ వనరులని వెలికి తీయడం సంబంధించి కావచ్చు, ఈ మిషన్ ఉపయోగపడుతుందని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఏఐ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, నెక్స్ట్ శుద్ధ ఇంధనాలకు సంబంధించి కూడా ఇప్పుడు చైనా అండ్ యుఎస్లు చాలా గ్లోబల్ లీడర్గా ఉన్నాయి. వాటిని చేరుకోవాలంటే ఇండియా కూడా ఇట్లాంటికి సంబంధించి మిషన్స్ అనేవి చాలా కీలకం. నెక్స్ట్ మనం మానవ సహిత యాత్ర చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. అది జాబిలికి కానీ, అంగారకుని కానీ, అంటే చంద్రమామకు కానీ, అంగారకుని కానీ చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. అట్లాంటి వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనము 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే అనే లక్ష్యంతో ఉన్నాం. ఇంకొకటి 2040 నాటికి 2040 నాటికి భారతీయుని చంద్రునిపైకి దింపాలనే మనం పెద్ద పెద్ద లక్ష్యాలను